కృష్ణుని అనేకమంది భార్యల ఉనికితో ద్వారకానగరం ఎల్లప్పుడూ మెరిసిపోతూ ఉండేది. రుక్మిణి, సత్యభామ, జాంబవతి మరియు మిగిలినవారందరూ కృష్ణునికి సేవ చేస్తూ తమ దైనందిన పనులను చేసుకునేవారు. సంపద దేవత ఆశీస్సులతో ద్వారక ఖజానాలు ఎల్లప్పుడూ ఆభరణాలు మరియు విలువైన రాళ్లతో నిండి ఉండేవి. పవిత్రమైన స్యమంతకమణి యజమాని అయిన సత్రాజిత్తు కుమార్తె సత్యభామ అందమైనది. ఆమె తన రాజవంశం మరియు అందం గురించి గర్వపడేది. ఆమె కృష్ణుని పట్ల తన స్వచ్ఛమైన ప్రేమను గురించి గొప్పగా చెప్పుకునేది. అయినప్పటికీ సంపద దేవత అవతారమైన రుక్మిణిని చూసి అసూయపడేది. మరోవైపు ద్వారక మొదటి రాణి అయిన రుక్మిణి చాలా వినయపూర్వకమైన మహిళ మరియు భక్తిగల భార్య. ఆమె కృష్ణుని పట్ల తన భక్తికి దేనినీ అడ్డురానివ్వకుండా మనస్ఫూర్తిగా ప్రేమ మరియు భక్తితో సేవ చేసేది. ఒకరోజు నారదుడు శ్రీకృష్ణునికి నమస్కరించడానికి ద్వారకకు వచ్చాడు. ప్రాంగణంలో జుట్టుకు పువ్వులతో అలంకరించుకుంటున్న సత్యభామ నారదుడిని చూసి వినయపూర్వకంగా నమస్కరించి కృష్ణుడిని సొంతం చేసుకోవాలనే స్వార్థంతో సత్యభామ నారదుడితో ఇలా అన్నది. ఓ నారదముని, కృష్ణుడు ఎల్లప్పుడూ నాతోనే ఉండేలా ఏదైనా మంత్రం, యంత్రం, తంత్రం లేదా తగిన సలహా ఇవ్వండి అని ప్రార్థించింది. నారదుడు ఆమె స్వార్థబుద్ధికి తగిన గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అలాంటి స్వార్థం భగవంతునితో ఎప్పటికీ పనిచెయ్యదని అతనికి తెలుసు. ఆమె తన పొరపాటును గ్రహించేలా మంచి పాఠం నేర్పాలని ఆయననుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు. అమ్మా, ఇందుకు ఒక్క ఉపాయం ఉంది. సత్యభామ కళ్ళు మెరుస్తూ నారదుడు చెప్పేది శ్రద్ధగా వినసాగింది. అమ్మా, మీరు పతివ్రత అనే వ్రతాన్ని ఆచరించాలి. ఆ వ్రతం ప్రకారం మీరు మొదట మీ భర్తను ఎవరికైనా దానం చెయ్యాలి మరియు మీ భర్త బరువుకు సమానమైన సంపద ఇచ్చి తిరిగి కొనాలి. మీరు మీ భర్తను ఈ విధంగా తిరిగి కొంటే ఆయన ఎల్లప్పుడూ అన్ని చోట్లా అన్ని సమయాలలో శాశ్వతంగా మీతో ఉంటాడు. కాని నాకున్న ఒకే ఒక్క సందేహమేమిటంటే, నీ సంపద కృష్ణుడి బరువును తట్టుకోగలదా అని నారదుడు సందేహంగా అడిగాడు. దైవిక సూత్రాన్ని అర్థం చేసుకొని దైవిక శక్తులు మరియు సామర్థ్యాలను గుర్తించని సత్యభామ స్వార్థంతో మునిగిపోయి ఇది చాలా సులభమైన వ్రతమని భావించి ఎప్పటిలాగే గర్వంగా ఉన్న సత్యభామ మండిపడుతూ ఇలా అన్నది. నేను సత్రాజిత్తు కుమార్తెను. నా సంపద అపరిమితమైనది. కృష్ణుడి బరువును తట్టుకోవడానికి నా దగ్గర తగినంత సంపద కన్నా ఎక్కువనే ఉన్నది. నీ ప్రణాళికతో మనం ముందుకు సాగుదాం నారదా అని సత్యభామ అన్నది. నారదుడు కోరుకున్నది సరిగ్గా అదే. సత్యభామ కృష్ణుని వద్దకు హడావిడిగా పరిగెత్తి, చూసి వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి. థాంక్యూ. నారదుడు చెప్పిన వ్రతం చెప్పింది. కృష్ణుడు ఆమె మాటలను ఓపికగా విని ఇందులో ఉన్న మర్మాన్ని గ్రహించి చాలా వినయంగా తల ఉప్పాడు. మరుసటి రోజు సత్యభామ వ్రతాన్ని చేసింది. వ్రతంలో భాగంగా ఆమె కృష్ణుడిని నారదుడికే దానం చేసింది. కృష్ణుడిని నారదుడికి అమ్మిన తరువాత ఆయనను నారదుడి నుండి తిరిగి కొనడానికి ఆమె కృష్ణుడిని తూకం వేయడానికి ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. వెంటనే ధాన్యాన్ని తూకం వేయడానికి ఉపయోగించే పెద్ద త్రాసులను తీసుకురమ్మని ఒక సేవకుడిని ఆజ్ఞాపించింది. ఆమె ఖజానా సంరక్షకుడిని తన ఆభరణాలు, బంగారమంతా రాజసభకు తీసుకురమ్మని పంపింది. కృష్ణుడిని మెల్లగా నడిపిస్తూ ఆమె రాజసభకు వెళ్ళింది. మంత్రులందరూ సభ మధ్యలో ఉంచిన త్రాసులను ఆశ్చర్యంగా చూశారు. కృష్ణుడే సాక్షిగా సత్యభామ కృష్ణుణ్ణి నారదుడికి దానంగా ఇచ్చింది. కృష్ణుడి ఇతర భార్యలు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. నారదుడు ఆమెకు కృష్ణుడిని తిరిగి తీసుకునే అవకాశమిచ్చాడు. కాని బదులుగా అతనికి సమానమైన సంపదను సమర్పించమని చెప్పాడు. పెద్ద నిట్టూర్పుల మధ్య సత్యభామ అంగీకరించింది. ఆమె కృష్ణుడిని త్రాసులోని ఒక పళ్ళెంలో ఉంచి మరొక పళ్ళెంలో బంగారం, రత్నాలు, మణిమాణిక్యాలను కుప్పలు కుప్పలుగా వేయడం ప్రారంభించింది. సమంతకమణి ప్రసాదించిన పెట్టెల బంగారాన్ని లోపలి నుండి తీసుకురావడం చూసి అక్కడ ఉన్నవారంతా నోళ్లు మరింత వెడల్పుగా తెరుచుకున్నాయి. కృష్ణుడు ఆ సమయంలో మౌనంగా ఉన్నాడు. సభలో ఆశ్చర్యకరమైన కోలాహలం ఎంత గొప్పగా ఉందంటే కృష్ణుని ఇతర రాణులు కూడా తమ అంతఃపురం నుండి ప్రధాన సభకు తొందరగా వచ్చారు. ఆమె తన సంపదను ఎంత ఎక్కువగా వేసినా కృష్ణుడు కూర్చున్న పళ్ళెం కదలలేదు. అంతేకాదు, నారదుడు ఆమెకు భయంకరమైన హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. అమ్మా, మీరు నాకు కృష్ణుడి బరువు తగినంత సంపదను సమర్పించడంలో విఫలమైతే కృష్ణుడు శాశ్వతంగా నాకు బానిస అవుతాడు. నేను అతన్ని ఎవరికైనా వేలం వేయగలను. సత్యభామ భయపడి తన గర్వాన్ని దిగమింగి కృష్ణుడిని తమ వద్ద ఉంచుకోవడానికి
తమ ఆభరణాలను ఇవ్వమని కృష్ణుడి ఇతర భార్యలను వేడుకుంది. తమ ప్రభువు పట్ల తమ భక్తితో భార్యలు తమ శరీరంపై ఉన్న ప్రతి బంగారు ఆభరణాన్ని తీసివేసి కేవలం మంగళసూత్రాన్ని మాత్రమే ధరించారు. కాని త్రాసు కదలికకు ఎటువంటి సంకేతాలు చూపలేదు. కృష్ణుడు అమాయకంగా, చూడు సత్యభామ, నీ మూర్ఖపు ప్రతిజ్ఞ వల్ల నేను ఈ ఋషికి బానిసనవ్వాల్సి వచ్చింది. ఇక నేను ఈ నారదుడికి బానిసగా జీవించాల్సినదేనా అని అన్నాడు. కృష్ణుడి మాటలకు సత్యభామకు మాటలు రాలేదు. కృష్ణుడు మరింత అమాయకంగా, రుక్మిణిని అడగవచ్చుకదా, ఈ కష్టాల నుండి ఆమె మనల్ని బయటపడేయగలదేమో అని సూచించాడు. సత్యభామ అంతటి ఆందోళనలో రుక్మిణి పట్ల తనకున్న ద్వేషమంతా మర్చిపోయి వెంటనే రుక్మిణి అంతఃపురానికి పరుగులు తీసింది. ఆ సమయంలో రుక్మిణి తులసిపూజ చేస్తూ నిలబడి ఉంది. సత్యభామ జరిగిన విషయాన్ని వివరించింది. అంతయు విన్న రుక్మిణి ఇలా అన్నది, చెల్లెమ్మా, నువ్వు చింతించనవసరం లేదు, నేను వెంటనే అక్కడికి వస్తాను అని చెప్పింది. అలా చెప్పి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన తులసి దళాన్ని తీసుకొని ఆమె కళ్లకు అద్దుకుని ఆందోళన చెందకుండా సత్యభామతో పాటు బయలుదేరింది. ఆమె చాలా నిశ్శబ్దంగా త్రాసువైపు నడిచి కృష్ణుడిని ప్రార్థిస్తూ ఇలా అన్నది, పత్రమో పుష్పమో ఫలమో తోయమో భక్తి కలిగిన వారికి వశుడవగుట సత్యమైతే నీవు ఈ తులసిదళమునకు తూగుదువుగాక, నిజమైన భక్తి కలిగిన వారికి నీవు లొంగిపోతావు అనేది నిజమైతే నీవు ఈ తులసి ఆకుకు తూగుతావని నేను నమ్ముతున్నాను. అలా చెప్పి ఆమె కృష్ణుడికి నమస్కరించి తులసి ఆకును త్రాసులో వేసింది. ఆశ్చర్యంగా కృష్ణుడిని ఉంచిన పళ్ళెం పైకి లేచి త్రాసు సమతుల్యం కాకుండా మిగిలిపోయింది. దీనికి ఆశ్చర్యపోయిన సత్యభామ వివరణ కోసం కృష్ణుడివైపు చూసింది. కృష్ణుడు తన పళ్ళెం నుండి కిందకు దిగి రుక్మిణిని ఆశీర్వదించి సత్యభామ వద్దకు వచ్చి ఇలా అన్నాడు, సత్య, నీ సంపదనంతా నాకిచ్చావు, కాని ఆ సమర్పణలో భక్తి లేదు, కేవలం యాజమాన్య భావన మాత్రమే ఉంది. నువ్వు అలాంటి ఆలోచనతో సమర్పణలు చేసినప్పుడు అవి తమ విలువను కోల్పోయి సాధారణ వస్తువులుగా మారాయి. మరోవైపు రుక్మిణి ఒకే తులసి ఆకును నా పట్ల అత్యంత భక్తితో సమర్పణ చేసింది. ఆ ఒక్క ఆకు నన్ను అంచనాలకు మించి సంతోషపెట్టింది. గుర్తుంచుకో సత్య, సమర్పణ ముఖ్యం కాదు, నువ్వు ఏ ప్రేమ మరియు భక్తితో సమర్పణ చేస్తావో అదే ముఖ్యం అని శ్రీకృష్ణుడు అన్నడు. కన్నీళ్లతో సత్యభామ నారదుడివైపు వెళ్ళి ఇలా అంది, దేవర్షి, ఈ రోజు నాకు ఈ కఠినమైన పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు. భగవంతుని పట్ల భక్తి మరియు ప్రేమ యొక్క శక్తిని నేనిక ఎప్పటికీ తక్కువగా అంచనా వేయను. నారదుడు చిరునవ్వు నవ్వి తన ప్రత్యేకమైన నారాయణ మంత్రంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా సత్యభామ పాఠం యొక్క లీల ముగుస్తుంది. మరియు భగవంతుని దేవాలయాలలో తులభారం సమర్పించే కొత్త ఆచారం ఇక్కడ నుండే ప్రారంభమైంది. కాని మనమందరం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, సమర్పణల విలువ అంతగా ముఖ్యం కాదు, మీరు దేవునికి సమర్పించే ప్రేమ మాత్రమే ముఖ్యం. ఎందుకంటే ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మరిన్ని మంచి వీడియోలు చేసే ప్రోత్సాహం ఇచ్చినవారు అవుతారు. ధన్యవాదాలు. ఇట్లు మీ అనగనగా టీం. Please like, share, subscribe for more videos and hit the bell icon to get notification.